బాగా అలవాటు పడిపోయాడు. రాను 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 కొంచెం కొంచెంగా ఆస్తి అమ్మేయడం మొదలుపెట్టాడు. అలా అమ్మేసే క్రమంలో ఒక రోజున ఎవరికో ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు అర్జెంటుగా డబ్బులు కావాలని పేక మీదకి వచ్చి కూర్చుంటే ఎక్కువ విలువ చేసే ఒక ఆస్తిని తక్కువగా అమ్మేశారు ఇంకొకళ్ళకి. ఆ కొనుక్కున్న వాళ్ళు క్రైస్తవులు. అదే ఇందాక చెప్పినట్టే, అసలు బయట ఏమన్నా కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాలి. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారట, నేను చేసిన ప్రార్థన ఫలించింది, దేవుడు ఎంత మేలు చేశాడు, దేవుడు ఎంత మేలు చేశాడు, అది నాకు చాలా తక్కువ రేటుకి వచ్చేసిందని వీళ్ళు సంతోషిస్తున్నారు. అవతల వాళ్ళ భార్య ఏమో ఏడుస్తూ, అయ్యో మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఇచ్చిన కట్నం, నేను సుభిక్షంగా ఉండాలని నాకు ఇచ్చింది, కానీ ఈరోజు నా భర్త చేసిన పొరపాటు వల్ల, నా భర్త చేసిన తప్పటడుగుల వల్ల నేను దీన్ని అనవసరంగా వదిలేసుకోవాల్సి వస్తుంది అని ఏడుస్తూ దాన్ని వదిలేసుకుంటుంది. తీసుకున్న వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? సంతోషంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇది మా జీవితంలో దేవుడే వాళ్ళ చేతిలోంచి విడిపించి మా చేతిలోకి ఇచ్చేసాడు అనడానికి మనం దేవుణ్ణి అన్యాయస్తుని చేద్దామా? ఆయన పక్షపాతి కాదు కదండి, ఆయన పక్షపాతి కాదు. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక్కొక్కసారి మనకు అనిపించవచ్చు, మరి జరిగేవన్నీ వాళ్ళ ప్రవర్తన బట్టే జరుగుతున్నాయా?